ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో ధనత్రయోదశి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది, ఈరోజు ఏ ఏ దేవులను పూజిస్తారు, పూజా శుభ సమయం ఏమిటి, బంగారం, వెండి ఏ సమయంలో కొనుగోలు చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. ఆశ్వయుజ మాసము కృష్ణపక్షము త్రయోదశి తిథి ధనత్రయోదశిగా జరుపుకుంటారు. ఇది దీపావళి పండుగలో మొదటి పండుగ. ఈ సమయంలో భక్తులు ఆయుర్వేద వైద్యానికి అధిపతి మరియు విష్ణు అవతారమైన ధన్వంతరిని పూజిస్తారు. మంచి ఆరోగ్యము, సంపద, శ్రేయస్సు కోసము కుబేరుడిని, లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. అంతేకాకుండా మరణదేవుడైన యమరాజును గౌరవించడానికి కూడా ఈ రోజున బంగారం కొనడం వల్ల అకాల మరణాన్ని నివారించవచ్చునని నమ్ముతారు. విపత్తు మరియు దురదృష్టం నుంచి రక్షణ కోరుతూ యమధర్మరాజుకు యమదీపాన్ని ఇంటి వెలుపల ఈరోజు వెలిగిస్తారు. 5 రోజుల పాటు జరుపుకునే దీపావళి పండుగ ధనత్రయోదశితో ప్రారంభం అవుతుంది. 2025 సంవత్సరంలో ధనత్రయోదశి ప్రారంభము 18వ తేదీ అక్టోబర్ 2025 శనివారము మధ్యాహ్నము 12:18 ప్రారంభమై 19వ తేదీ అక్టోబర్ 2025 మధ్యాహ్నము 1:51 వరకు త్రయోదశి తిథి ఉంటుంది. ఈ రోజున బంగారము, వెండి ఆభరణాలను, ఇత్తడి లేదా మట్టి పాత్రలు, చీపుర్లు, ధాన్యాలు కొనుగోలు చేసే సాంప్రదాయం ఉంది. ధన్తెరస్ను ధనత్రయోదశి అని కూడా అంటారు. ఈరోజు ఈ వస్తువులను కొనడమే కాదు, లక్ష్మీదేవిని పూజించడం వల్ల అమ్మ అనుగ్రహం సొంతం అవుతుందని నమ్ముతారు. ధన్తెరస్ నాడు బంగారము, వెండి కొనడానికి శుభ సమయము 18వ తేదీ అక్టోబర్ మధ్యాహ్నము 12:18 నుండి 19వ తేదీ అక్టోబర్ మధ్యాహ్నము 1:51 వరకు ధన్తెరస్ పూజకు అనుకూలమైన సమయము. అక్టోబర్ 18 సాయంత్రం 7:16 నుండి 8:20 వరకు. ఈరోజు బ్రహ్మ ముహూర్తము ఉదయం 4:43 నుంచి 5:33 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:43 నుండి మధ్యాహ్నము 12:29 వరకు. ప్రదోష కాలము సాయంత్రము 5:48 నుండి రాత్రి 8:20 వరకు. వృషభ కాలము సాయంత్రము 7:16 నుండి రాత్రి 9:11 వరకు. 2025 సంవత్సరంలో శని ప్రదోష ఉపవాసము ధనత్రయోదశి రోజున వచ్చింది. ఈ ప్రదోష ఉపవాసము శివుడికి, శనీశ్వరుడికి అంకితం చేయబడిన రోజు కనుక ఈరోజు శివుడు, శనిదేవుడు ఆశీస్సులు పొందడానికి శుభ అవకాశము లభిస్తుంది. 2025 సంవత్సరంలో ధన్తెరస్ రోజున అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఈరోజు బ్రహ్మయోగము, ఉత్తర పాల్గొని, పూర్వ పాల్గొని నక్షత్రాలతో పాటు బుద్ధాదిత్య, కాలాకృతి యోగాలు ఏర్పడతాయి. అక్టోబర్ 18 ఉదయం నుంచి 1:48 వరకు బ్రహ్మయోగం ఉంటుంది. పూర్వ పాల్గొనే నక్షత్రము ఉదయం నుంచి మధ్యాహ్నము 3:41 వరకు ప్రారంభమవుతుంది. ఆపై ఉత్తర పాల్గొనే నక్షత్రం ప్రారంభమవుతుంది.